పోరుమామిళ్ల పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు అమ్ముడుపోయిన మండల విద్యాశాఖ అధికారిపై వెంకటయ్యపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. పోరుమామిళ్లలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ చదువు పేరుతో పోరుమామిళ్ల మండలంలోని పొట్టగొడుగులాగా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు చెప్పినా చూసి చూడనట్లు వదిలేయడం దుర్మార్గమన్నారు. ప్రైవేట్ యాజమాన్యానికి ఎంఈఓ గారు అమ్ముడుపోయారన్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చదువు పేరుతో మోసం చేసే వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఒక మండల అధికారిగా ఉంటూ వారికి అమ్ముడుపోయారన్నారు. ఈ విధంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడ పనిచేశారో అప్పటి నుంచి కూడా అవినీతి అక్రమాలపై విచారణ జరపాలన్నారు. ఒక మండలానికి ఉన్నత బాధ్యతలో ఉంటూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్న ఎంఈఓ వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వేల రూపాయలు వసూలు చేస్తున్న పోరుమామిళ్లలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు వెంకటయ్య గారు అక్రమానికి పాల్పడుతూ కనీసం ఏదైతే యాజమాన్యపైన చర్యలు తీసుకోకపోవడంపై మా ఎస్ఎఫ్ఐకి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తప్పుడు దారిలో వెళ్ళే యాజమాన్యాలకు బుద్ధి చెప్పాల్సింది పోయి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్కై వారి దగ్గర ముడుపులు తీసుకుంటూ ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి వెంకటయ్య గారిపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని మేము జిల్లా విద్యాశాఖ అధికారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈయన గతంలో రాజపేట నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక అక్రమ సంపాదన గమనించి సంపాదించుకున్నారు. దీనిపైన కూడా ఏసీపీ అధికారులు దాడులు చేసి ఇతనిపైన తక్షణమే విచారణ జరిపి విధులను తొలగించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.